ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 8వ అధ్యాయము. తల్లి గర్భముననున్న పరీక్షిత్తును శ్రీకృష్ణుడు రక్షించుట, కుంతీదేవి ఆ పరమ పురుషుని స్తుతించుట, ధర్మరాజు తన బంధువుల మృతికి శోకించుట. సూతుడు వచించెను. అనంతరము పాండవులు మరణించిన స్వజనులందరికీ తర్పణాధికములను నిర్వహించుటకై శ్రీకృష్ణునితో గంగాతీరమునకు చేరిరి. వారి ముందు భాగమున స్త్రీలు నడచిరి. అచటికి చేరిన పిమ్మట వారు మృతులైన తమ బంధువులందరికీ తిలోదకములను సమర్పించిరి. వారి గుణగణములను ప్రస్తావించుచు మిక్కిలి విలపించిరి. అనంతరము వారు శ్రీహరి పాదాబ్జముల ధూళితో పునీతమైన గంగాజలములలో స్నానములను ఆచరించిరి. అచ్చట కురుపతి అయిన ధర్మరాజు, అతని తమ్ములు, ధృతరాష్ట్రుడు పుత్రాదుల శోకముతో వ్యాకులపాటునకు లోనయ్యున్న గాంధారి, ద్రౌపది, కుంతి మొదలగు వారు ఎల్లరునూ మృతులైన స్వజనుల కొరకై దుఃఖింపసాగిరి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధౌమ్యాది మునులతో కూడి వారిని ఓదార్చెను. జన్మించిన ప్రాణులన్నీయును కాలమునకు ఆధీనములైయుండును, మృత్యువు నుండి ఎవ్వరును తప్పించుకొనజాలరు అనుచు ఆ ప్రభువు సాంత్వన వచనములను పలికెను. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు అజాతశత్రువగు ధర్మరాజు యొక్క రాజ్యము ధూర్తులచే అన్యాయముగా లాగుకొనబడిన దానిని తిరిగి అతనికి ఇప్పించెను. అట్లే ఆ స్వామి ద్రౌపది యొక్క కేశములను స్పృశించిన ఆయుక్షీణులగు దుష్టులు రాజులను యుద్ధభూమియందు నశింపజేసెను. అంతేకాదు ఆ పురుషోత్తముడు యుధిష్ఠిరునిచే ఉత్తమ సామాగ్రులతో వేదవేత్తలతో కూడిన 3 అశ్వమేధ యాగములను నిర్వహింపజేసెను. ఈ విధముగా ధర్మరాజు యొక్క పవిత్రమైన కీర్తి ప్రతిష్టలను ఇంద్రుని యశస్సు వలె అన్ని దిశలకును వ్యాపింపజేసెను. అనంతరము శ్రీకృష్ణ భగవానుడు అచటి నుండి ద్వారకకు వెళ్ళుటకై నిశ్చయించుకొని పాండవుల కడ సెలవు తీసుకొనెను. వ్యాసుడు మున్నగు బ్రాహ్మణోత్తములను పూజించెను. వారును ఆ ప్రభువును గౌరవించిరి. అనంతరము సాత్యకితో ఉద్ధవునితో కూడి ఆ స్వామి ద్వారకకు బయలుదేరుటకై రథమునందు ఆసీనుడయ్యెను. ఇంతలో అభిమన్యుని భార్య అయిన ఉత్తర భయముతో వణకిపోవుచు తన కడకు పరుగున వచ్చుటను గమనించెను. ఉత్తర వచించెను. దేవదేవా జగదీశ్వరా, నన్ను రక్షింపుము రక్షింపుము. నీవు మహాయోగివి. నీవు తప్ప ఈ లోకమున నాకు అభయము ఇచ్చువారు ఎవ్వరునూ లేరు. ఇచ్చటి వారు అందరును పరస్పరముగా ఒకరి మృత్యువునకు మరి ఒకరు కారణమగుచున్నారు. పరమేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు. అదుగో మంటలను చిమ్ముచున్న ఆ ఇనుప బాణము నా వైపే వేగముగా వచ్చుచున్నది. అది తన జ్వాలలతో నన్ను దహించివేయనిమ్ము. కాని జగన్నాథ, నా గర్భస్థ శిశువు నశించకుండుగాక. నేను నీ శరణుజొచ్చి తిని. సూతుడు నుడివెను. సౌనకాది శ్రేష్ఠులారా, ఆమె మాటలను వినిన పిమ్మట భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామ పాండవుల వంశమును పూర్తిగా నిర్మూలింపదలచి బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు అని గ్రహించెను. అదే సమయమున మంటలను ఎగజిమ్ముచు తమ వైపునకు వచ్చుచున్న 5 బాణములను పాండవులు గమనించిరి. వెంటనే వారును తమ బాణములను చేబూనిరి. సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ తనకు శరణాగతులైన అనన్య భక్తులకు ఆపద రాబోచున్నట్లు గ్రహించి తన దివ్యాస్త్రమైన సుదర్శన చక్రముతో ఆ బాణములను నిరోధించి తన భక్తులను అనగా పాండవులను, ఉత్తరను రక్షించెను. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు సకల ప్రాణుల హృదయములలో అంతరాత్మయై విరాజిల్లుచుండును. పాండవుల వంశ పరంపరను నిలుపుటకై విరాటపుత్రికయగు ఉత్తర యొక్క గర్భమున ప్రవేశించి బ్రహ్మాస్త్రమును తన మాయాశక్తితో కప్పివేసెను. ఆ విధముగా భగవానుడు ఆమె గర్భస్థ శిశువును రక్షించెను. సౌనక మహర్షి, బ్రహ్మాస్త్రము అమోఘమైనది. దానిని నివారించు ఉపాయము ఏమీయునూ లేదు. అయినను శ్రీకృష్ణ భగవానుని తేజస్సు ముందు అది శక్తిహీనమై శాంతమాయెను. ఇది అంతగా ఆశ్చర్యకరమైన విషయము కాదు. ఏలయన భగవంతుడే సర్వాశ్చర్యమయుడు. ఆ ప్రభువు జన్మరహితుడైనను
తన మాయాశక్తి ద్వారా ఈ విశ్వమును సృజించి రక్షించి సంహరించుచున్నాడు. ఆ స్వామి యొక్క సృష్టి రచనా కౌశలమే ఆశ్చర్యమయము. బ్రహ్మాస్త్రజ్వాలల నుండి పాండవులు బయటపడిన పిదప శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు బయలుదేరుటకై సన్నద్ధుడయ్యెను. అప్పుడు కుంతీదేవి ద్రౌపదితో కూడి గద్గద కంఠముతో శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించెను. కుంతీదేవి ఇట్లు వచించెను: ప్రియమైన కృష్ణ, నీవు పురాణ పురుషుడవైన పరమాత్మవు. నీకు నమస్కారము. సర్వ జగత్తునకు నియామకుడవు నీవే. ఆదిపురుషుడవైన నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నీ స్వరూపము ప్రకృతికి అతీతమైనది. నీవు సకల ప్రాణులలో అంతర్యామిగా విలసిల్లుచున్నావు. బయట కూడా కాలస్వరూపుడవై సమస్త జగత్తును లయమనర్చుచున్నావు. నీ వాస్తవ స్వరూపమును ఎవ్వరునూ మనస్సు, బుద్ధి మొదలగు వృత్తుల ద్వారా తెలిసికొనజాలరు. కృష్ణ, నీ మాయయ్యను తెరచే నీ యథార్థ స్వరూపమును మరుగుపరచెదవు. నేను మూర్ఖురాలను. శాశ్వతుడవు, ఇంద్రియాతీతుడవు అయిన నిన్ను నేను ఎట్లు తెలిసికొనగలను? గారడీవాని యొక్క చేతి ఒడుపు సాధారణ వ్యక్తులకు అంతుపట్టనట్లు లోకోత్తరములైన నీ అద్భుత లీలలు నా వంటి స్త్రీ యొక్క చర్మచక్షువులకు ఎట్లు గోచరమగును? నిర్మల మనస్కులు, జీవన్ముక్తులు అయిన పరమహంసలు నిన్ను తమ హృదయములయందు దర్శించెదరు. వారికి భక్తియోగమును ప్రసాదించి తద్వారా వారిని ఉద్ధరించుట కొరకే నీవు మానవుడుగా అవతరించితివి. నేను అల్పబుద్ధిగల స్త్రీని. నీ లీలావతారములను ఎట్లు ఎరుంగగలను? కృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపుని ముద్దుల పట్టివైన గోవిందా, నీకు నమస్కారములు. నీ నాభియందు ఉత్పన్నమైన కమలము బ్రహ్మదేవునకు జన్మస్థానము. జగత్సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు కుదురైన కమలములను నీవు హారముగా ధరింతువు. నీ నేత్రములు పద్మముల వలె విశాలములు, కోమలములు. నీ పాదారవిందములు పంకజ చిహ్నములతో విరాజిల్లుచుండును. అట్టి మహాత్ముడవైన శ్రీకృష్ణ, నీకు పదే పదే ప్రణామములు. హృషీకేశ, దుష్టుడైన కంసుడు దేవకీదేవిని చాలా కాలము చెరలో నుంచుట వలన ఆమె మిగుల శోకగ్రస్తమయ్యెను. ఆమెకు నీ అనుగ్రహము వలన బంధ విముక్తి లభించెను. అట్లే ప్రభూ, నన్నును నా కుమారులను కూడా పలు పర్యాయములు పెక్కు ఆపదల నుండి రక్షించితివి. శ్రీహరి, నీవు సర్వశక్తిమంతుడవు. మమ్ము విషప్రమాదము నుండియు, లక్క ఇంటి మంటల నుండియు, హిడింబాది రాక్షసుల వలన కలిగిన విపత్తు నుండియు, మాయాద్యూత సభలో దుష్టాత్ములైన దుర్యోధనాదుల వలన ఏర్పడిన పరాభవము నుండియు రక్షించితివి. పలు విధములైన వనవాస క్లేశముల నుండియు, కురుక్షేత్ర యుద్ధమున పెక్కు మహారథుల శస్త్రాస్త్రముల నుండియు కాపాడితివి. ఇప్పటికి ఇప్పుడే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రము బారి నుండి మమ్ము ఆదుకొంటివి. జగద్గురు, మా జీవితంలో నిత్యము ఆపదలు పరంపరగా వచ్చుచుండుగాక. ఏలయన ఆపదలు వచ్చినప్పుడే మేము నిన్ను స్మరించుచుండుటయు, నీ దర్శనమగుటయు జరుగుచుండును. నీ దర్శన ప్రభావమున మాకు శాశ్వతముగా జనన మరణ రాహిత్యమే ప్రాప్తించును. ఉత్తమ వంశమునందు జన్మించుట, ఐశ్వర్యము లభించుట, పెద్ద పెద్ద విద్యలు అబ్బుట, సంపదలు వచ్చిపడుట మొదలగు వాటి వలన మనుష్యులు మిగుల గర్వితులగుదురు. అట్టివారు నిన్ను స్మరింపరు. వారికి నీ అనుగ్రహము కలుగదు. నీవు అకించనులనే, అనగా ఎటువంటి కోరికలు లేనివారినే అనుగ్రహించుచుందువు. వారికి నీ దర్శనము ప్రాప్తించుచుండును. పురుషోత్తమ, నీవు నిష్కాములకు పెన్నిధివి. మాయా ప్రపంచము నిన్ను ఏమాత్రము స్పృశింపదు. నీవు ఆత్మానంద స్వరూపుడవు, పరమ శాంతమూర్తివి, మోక్షదాయకుడవు నీవే. అట్టి నీకు పదే పదే నమోవాకములు. నీవు కాలస్వరూపుడవు, ఆద్యంతములు లేనివాడవు, సర్వ వ్యాపకుడవు, అన్నిటికీ నీ నియామకుడవైన పరమేశ్వరుడవు. ఈ ప్రపంచములోని ప్రాణులు అన్నీయును పరస్పర వైరములతో కీచులాడుకొనుచుండును. కాని నీవు మాత్రము అందరి ఎడా సమానముగా వ్యవహరించుచుందువు. పరమేశ్వరా, మనుష్యుల వలె లీలలు నెరపినప్పుడు నీవు ఏమి చేయగోరుచుంటివో ఎవ్వరునూ ఎరుగరు. నీకు ఎవ్వరునూ ప్రియులుగాని అప్రియులుగాని లేరు.
అయినను నీ విషయమున మానవులలో బుద్ధి వైషమ్యము కలుగుచుండును. నీవు విశ్వాత్ముడవు, విశ్వరూపుడవు, నీవు జన్మరహితుడవు, నీకు ఎట్టి కర్తవ్యమూ లేదు. అయినను పశుపక్ష్యాదులు, మనుష్యులు, ఋషులు, జలచరములు మొదలగు రూపములలో లీలలను జరుపుచుందువు. ఆయా రూపములకు అనుగుణముగా దివ్య కర్మలను చేయుచుందువు. ఇది అంతయును నీ దివ్యలీలయే. నీవు బాల్యమున అల్లరిగా పెరుగుకుండను పగులగొట్టినప్పుడు యశోదామాత కోపముతో నిన్ను కట్టివేయుటకు త్రాళ్లను తీసుకొనెను. అప్పుడు నీ కాటుక కనుల నుండి స్రవించిన నీరు అనగా కన్నీరు నీ చెక్కిళ్లపై జాలువారెను. నేత్రములు చంచలములాయెను. భయముతో నీవు దీనభావమున తలవంచుకొంటివి. కాని భయము కూడా నిన్ను చూచి భయపడుచుండును. అట్టి నీ లీలాభంగిమను స్మరించుకొనుచు నేను ఎంతయో విస్మయమునకు గురియగుచున్నాను. ఇది నీ దివ్యలీలగాక అన్యము కాదు గదా. కృష్ణా, జన్మయే లేని నీవు మానవుడవై జన్మించుట ఎట్లు సంభవించినది అనగా మలయ పర్వతము కీర్తిని విస్తరింపజేయుటకు అందు చందన వృక్షములు ఉత్పన్నములైనట్లు నీ ప్రియభక్తుడు పుణ్యాత్ముడు అయిన యదుమహారాజు కీర్తిని ఇనుమడింపజేయుటకే ఆయన వంశమున నీవు అవతరించితివని కొందరు మహాపురుషులు పేర్కొందురు. దేవకీ వసుదేవులు పూర్వజన్మమున అనగా పృశ్ని సుతపుల రూపములో నిన్ను పుత్రునిగా పొందుటకై అర్థించి వరములను పొందియుండిరి. కనుకనే నీవు జన్మరహితుడవు అయినను దైత్యులను వధించి లోకమునకు మేలు చేకూర్చుటకే వారికి పుత్రుడవై జన్మించితివని మరికొందరు తలంతురు. దైత్యుల యొక్క ఆగడము వలన భారము మిక్కుటమొకుటతో భూమికి సముద్రమునందు ఊగిసలాడు నావకు వలె దుర్భర స్థితి ఏర్పడెను. అంతట బ్రహ్మదేవుని అభ్యర్థనపై భూభారమును తొలగించుటకై ఈ లోకమున అవతరించితివని కొందరు అందురు. ఈ జగత్తునందు అజ్ఞానము, కోరికలు, కర్మలు మొదలగు బంధములలో చిక్కుకొని ప్రజలు మిగుల పీడితులగుచున్నారు. అట్టి వారిని నీ దివ్యలీలలు వినుట, స్మరించుట ద్వారా సంసార బంధముల నుండి విముక్తులను గావించి అనుగ్రహించుటకై నీవు అవతరించినట్లు మరికొందరు తలంతురు. నీ భక్తులు పదే పదే నీ చరిత్రను వినుచు, గానము చేయుచు, కీర్తించుచు, స్మరించుచు ఆనందమగ్నులయ్యెదరు. అట్టి పరమభక్తులకు ఏ కొంచెము విలంబము లేకుండా నీ చరణ కమలముల దర్శనము అబ్బును. అట్టి వారికి ఈ జన్మ మృత్యు ప్రవాహము శాశ్వతముగా నశించి తీరును. ప్రభూ, నీవు భక్తుల వాంఛలను తీర్చునట్టి కల్పతరువువు. మేము నిన్నే ఆశ్రయించుకొని ఉన్నాము. అట్టి ఆత్మీయులమగు మమ్ము విడిచి వెళ్ళదలుచుకున్నావా? మాకు నీ పాదపద్మములే తప్ప మరి ఒక ఆధారమేమీ లేదని నీవు ఎరుగుదువు. ఈ భూమండలమున గల రాజులందరకు మేము విరోధులమైపోయితిమి. కావున నీవు ఒక్కడవే మాకు దిక్కు. ప్రాణము లేనిచో ఇంద్రియములు శక్తిహీనములగును. అట్లే నీ దర్శనమునకు నోచుకొననివాడు యదువంశీయులకును నా సుతులైన పాండవులకును నామరూపముల ఉనికియే ఉండదు. గదాధర, విలక్షణములైన నీ పాద చిహ్నములతో ముద్రితములైనందున ఈ కురు జాంగల దేశములోని భూమి మిగుల శోభావహమై ఉన్నది. నీవు వెళ్ళిపోయినచో ఆ శోభలు కరవైపోవును. నీ అనుగ్రహ దృష్టి ప్రసరించుతున్నందుననే ఈ దేశము పైరు పంటలతో, లతావృక్షములతో సర్వసమృద్ధమై ఉన్నది. ఈ వనములు, పర్వతములు, నదులు, జలధులు నీ కృపాదృష్టి ప్రభావముననే సమృద్ధములై కళకళలాడుచున్నవి. విశ్వాత్మా, నీవు ఈ విశ్వమునకు స్వామివి, విశ్వరూపుడవు. యదువంశీయుల ఎడ, పాండవుల ఎడ నా మమకారము దృఢముగా పెనవైచుకొని ఉన్నది. స్వజనులపై నాకు గల ఈ మమకార బంధములను దయతో పూర్తిగా త్రెంచివేయము. గంగా ప్రవాహము అనవరతము సముద్రమునందు లీనమగుచున్నట్లు నా బుద్ధి ఇతర విషయముల జోలికి పోక నిరంతరము నీయందే నిమగ్నమై ఉండునట్లు అనుగ్రహింపుము. శ్రీకృష్ణ, నీవు యదువంశ శిరోమణివి, అర్జునునకు ఆప్తమిత్రుడవు. రాజవేషములను దాల్చి ఈ భూమికి భారముగానున్న దుష్టుల వంశములను దహించి వేసిన అగ్నిస్వరూపుడవు. నీ శక్తి అనంతము. గోవిందా, గోవులను, బ్రాహ్మణులను, దేవతలను వివిధ దుఃఖముల నుండి రక్షించుటకే నీవు అవతరించితివి.
యోగీశ్వరా, ఈ సమస్త చరాచరములకు గురుడవు. పరమాత్మ, నీకు భక్తితో ప్రణమిల్లుచున్నాను. సూతుడు వచించెను. కుంతీదేవి ఇట్లు లలితములైన మధుర వచనములతో శ్రీకృష్ణ భగవానుని పెక్కు లీలలను వర్ణించుచూ ఆ స్వామిని ప్రస్తుతించెను. వాటిని విని ఆ ప్రభువు ఆమెను తన మాయలో ముంచివేయుచున్న వానివలే దరహాసము గావించెను. పిమ్మట ఆ భగవానుడు అట్లే కానిమ్ము అని పలికి హస్తినాపురమున ప్రవేశించెను. అప్పుడు అచటనున్న సుభద్ర మొదలగు ముదితలందరినీ వీడ్కొని తన ద్వారకా నగరమునకు వెళ్ళుటకై సిద్ధమాయెను. అంతట యుధిష్ఠిరుడు ఆప్యాయతతో ఆ ప్రభువును నిలిపెను. ధర్మరాజు యుద్ధమున తన బంధువులు మడియుటచే మిగుల పరితప్తుడై ఉండెను. భగవల్లీలల పరమార్థములను ఎరిగిన వ్యాసాది మహర్షులును, అద్భుత కర్మలను వనరించిన శ్రీకృష్ణుడును పెక్కు ఇతిహాస వచనముల ద్వారా ఆయనను ఓదార్చుటకు ప్రయత్నించిరి. అయినను ఆ పాండుతనయుని శోకము చల్లారలేదు, మనస్సు కుదుటపడలేదు. సౌనకాది మునులారా, ధర్మరాజు తన ఆత్మీయుల మృతి కారణముగా సామాన్య మానవుని వలె దుఃఖముతో కృంగిపోవుచుండెను. అజ్ఞాన ప్రభావమున వారిపై గల ప్రేమ కొలది మోహముతో ఇట్లు పలికెను. అహో, ఎంత ఘోరము జరిగినది! దురాత్ముడనైన నా హృదయమునందు గట్టిగా నెలకొనియున్న అవివేకమును చూడుడు. కడకు నక్కలా కుక్కలా పాలగు ఈ నశ్వర దేహమునకై పెక్కు అక్షౌహిణుల సైన్యమును దుర్మరణము పాలు గావించి తిని. బాలురు, ద్విజులు, సుహృదులు, మిత్రులు, పితరులు, సోదరులు, గురువులు మొదలగు వారికి అందరికీ నేను ద్రోహము చేసి తిని. కనుక నాకు కోట్ల కొలది సంవత్సరముల వరకు విముక్తి కలుగదు. ప్రజల క్షేమము కొరకు ధర్మయుద్ధమునందు శత్రువులను వధించిన రాజుకు పాపము అంటదు అని శాస్త్రములు పేర్కొనుచున్నవి. అయినను ఈ శాస్త్రవచనముల వలన నేను తృప్తిపడలేకున్నాను. ఏలయన స్త్రీల యొక్క భర్తలను, బంధువులను హతమనొచ్చుట వలన నేను వారికి మిగుల ద్రోహము చేసి తిని. ఆ అపరాధము తొలగుటకై నేను గృహస్థోచితములైన యజ్ఞ యాగాది క్రతువులు ఎన్ని నెరపినను ఆ పాప పంకిలములను కడుగు కొనజాలను. బురద నీటిని బురదతో ప్రక్షాళితమునర్చుటకు వీలు కాదు. మదిరచే దూషితమైన పాత్రను మదిరతో శుభ్రపరచలేము. అట్లే హింసాత్మకములైన పెక్కు యజ్ఞముల ద్వారా ఒక్క ప్రాణిని హత్య చేసిన పాపమునకు కూడా ప్రాయశ్చిత్తము లేదు. మరి ఇప్పుడు పెక్కు అక్షౌహిణుల సైన్య వినాశనమునకు నేను కారకుడను అయితిని. ఇంక దీనికి నిష్కృతి ఎట్లు సంభవము? ఈ విధముగా ధర్మరాజు పలు రీతుల వ్యధ చెందెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 8వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.